హరి ఓం. ఉయ్యూరు గ్రామంలో ఈరోజు మహత్తరమైన ఒక గొప్ప కార్యక్రమము శివ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. 108 గ్రామాలలో ధ్యానులను తయారు చేయడము, 108 గ్రామాలలో పిరమిడ్ పెట్టడము అనే ఒక మహాసంకల్పంతో మొదలైన ఈ కార్యక్రమము ఈరోజు ఉదయం సంగీత విభావరితో మొదలై అనేక మంది వక్తల మాటలతో పూర్తి అయి ఇప్పుడు ర్యాలీతో పూర్తి కాబడుతున్నది. ఈ ర్యాలీకి పైనుంచి పత్రిజీ మహర్షుల ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉంటాయి. అహింసో పరమో ధర్మ అని చెప్పారు. మన భారతదేశం పేరే హిందూ దేశం. హింసకు దూరంగా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు హిందువులు. కాబట్టి మనమంతా హింసకు దూరమై హింసించే వాళ్ళని హింస నుంచి దూరంగా రమ్మని వేడుకుంటూ ఈ ర్యాలీని నిర్వహించుతూ ఉన్నాము. జై శ్రీరామ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హిమలయోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజు గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. గురువుగారి ఆశయం పిరమిడ్ ప్రపంచం, శాకార ప్రపంచం, ధ్యాన ప్రపంచం. ఈరోజు ఈ అత్యద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన మరి శివాకి, మరి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. మరియు ఈరోజు శాకాహార ర్యాలీ. శాకాహారం అంటే ప్రపంచం అంతా కూడా ఎగ్నిస్ట్ మూమెంట్లో ఉండగా ప్రేమమూర్తులైన మానవులారా, మూగజీవులను రక్షిద్దాం, ప్రేమతత్వంతో కోరదాం. అందరూ శాకాహార ప్రపంచంగా మారుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో శాకాహారులుగా మారారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లో భాగంగా పత్రి సార్ ప్రతి ఒక్కరూ శాకాహారి కావాలి, అహింస పరమోధర్మ. మనుషులందరూ అహింసామూర్తులు ఎప్పుడైతే అవుతారో ఈ భూమండలం మొత్తము హయ్యర్ ఫ్రీక్వెన్సీ లెవెల్కి వెళ్ళి ఉన్నతమైన జీవన విధానంలోకి మనుషులు వెళ్తారు. ఒక మనిషి తను కల్చర్ పెరిగింది, నాగరికుడు అయ్యాడు అనడానికి నిదర్శనం ఏంటంటే ప్రతి జీవితో ప్రేమగా, స్నేహంతో ఉండగలగలం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ధ్యానము, అహింస. అందుకే పత్రి సార్ ఒకటే పట్టుకున్నారు, హింసా చోడో హంస పడుకో. మరి ఆయన అందించిన ఈ రెండు పదాలను పట్టుకొని పిఎస్ఎస్ఎం ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఈరోజు విశేష కార్యక్రమాలు, 108 ధ్యాన గ్రామాలు, 108 పిరమిడ్స్ అనే సంకల్పంతో ర్యాలీ కూడా చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. హింసా చోడో, హింసా చోడో, అహింసా ధర్మం, అహింసా ధర్మం. జై శాకాహార జగత్ కే, జై ధ్యాన జగత్ కే. హింసా చోడో, అహింసా ధర్మం వర్ధిల్లాలి.
నాకేం పడుతుంది చెప్పాలి, గట్టిగా స్లోగన్ చెప్పాలి మీరు. హింసా చోడో. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఏ ధర్మాన్నైతే కాపాడతారో ఎవరికి లేదు. రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం. కాపాడదాం కాపాడదాం. కోడి మేక చేప రైలను కాపాడదాం. కరుణ చూపిద్దాం కరుణ చూపిద్దాం. కోడి మేక చేప రైలపై కరుణ చూపిద్దాం. చేద్దాం చేద్దాం పురమేధ్యానం చేద్దాం. చేద్దాం చేద్దాం పురమేధ్యానం చేద్దాం. ప్రాణం అంటే శ్వాస మీద శ్వాస, ప్రాణం అంటే శ్వాస మీద శ్వాస. కట్టాలి కట్టాలి పిరమిడ్లెన్నో కట్టాలి, కట్టాలి కట్టాలి పిరమిడ్లెన్నో కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఈ రోజులు పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం. కళ్ళ చూపిద్దాం కళ్ళ చూపిద్దాం. కోడి మేక చేప రైలపై కళ్ళ చూపిద్దాం. శాకాహారం అమృతాహారం, శాకాహారం మానవుల ఆహారం, అమృతాహారం శాకాహారం. శాకాహారం అంటే కూరగాయల భోజనం, శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. ఎవరికి లేదు. హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. వ్యాపారాలు పెళ్ళిళ్ళంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. వ్యాపారాలంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. కోడిలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు. జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. 18 రోజుల పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. 2 రోజుల పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. కాపాడదాం కాపాడదాం మూగ జీవులను కాపాడదాం, కాపాడదాం కాపాడదాం మూగ జీవులను కాపాడదాం. రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం. ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవులను ప్రేమిద్దాం. జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. వెళ్ళండి. విలువలు మెండుగలున్న ఆహారం, మన శరీరానికి త్వరితగతిన శక్తినిచ్చే ఆహారం, పోషక విలువలు మెండుగలున్న ఆహారం. తిందాం తిందాం జీవిద్దాం జీవిద్దాం. కరుణ చూపుదాం కరుణ చూపుదాం. జీవులపై కరుణ చూపుదాం. ప్రేమను చాటుదాం ప్రేమను చాటుదాం. జీవులపై ప్రేమను చాటుదాం.
కపిలవస్తు మహాపాపమని ఇవాళ కొత్తగా మేము చెప్పేటప్పుడు ఏమీ లేదు మిత్రమా. అనాదిగా ఎంతో మంది మహానుభావులు ఈ భూమండలంలో చెప్తూ వచ్చారు. మరి సంత కబీర్దాస్ అనే మహానుభావులు ఏమంటున్నారంటే ఆరోగ్యంత చేపమాంసముకుని ఓ కోటి గోవులు ధ్యానం ఇచ్చిన ఆ యొక్క పాపకర్మ పోదు అంటున్నాడు. సంత కబీర్దాసు మిత్రులారా, ఏమిటి పాపం అంటే ఆ మహానుభావుడు ఆత్మ జ్ఞాన దృష్టిలో ఒక కోడైనా మేకైనా చేపైనా రొయ్యైనా పేటైనా ఏ జీవైనా సరే మరి ఒక ఆత్మ విజ్ఞాన దృష్టిలో అన్ని జీవులు సమానమే మిత్రులారా. అది ఒక పాపకు వచ్చేస్తుంది, మేక వర్తించదు కాదు మిత్రమా, అన్ని జీవులకు వచ్చేస్తుంది. కాబట్టి ఏ జీవులు చంపినా సరే మరి కోటి గోవులు దానం ఇచ్చినా సరే ఆ యొక్క పాపకర్మ పోదు మరి ఆత్మ విజ్ఞానైన సంత కబీర్దాసు మనకు తరలించారు మిత్రులారా. అలాగే గాంధీ మహాత్ముడు చెప్తున్నారు, మానవుడు ఆచరించవలసిన ప్రప్రథమైన ధర్మం ఈ భూమండలం మీద అహింసాధర్మమని ప్రపంచ మానవాళికి మిత్రులారా, శాంతి మంత్రం చక్కగా మీరు శాంతి మంత్రం చెప్పండి. రామకృష్ణ శాంతి మంత్రం చెప్తున్నామా. చింతలన్నీ పోయగా మన శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయగా ఎంత హాయి ధ్యానం ఎంత మధురమి జ్ఞానం సహజ శ్వాసధారతో మనసుధార కలియగా మధుర ధ్యానం ఎండగా చింతలన్నీ పోయేగా నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు. ఈ అద్భుతమైన ధ్యానం గట్టిగా శివపార్వతికి లక్ష్మీనారాయణ సరస్వతి బ్రహ్మకి వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వారికి సకల దేవి దేవతలకు విష్ణుదేవి వారికి యోగులకి మహాయోగులకి సప్తరుషులకి గురుగారు పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి గట్టిగా ఆత్మపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. బ్రహ్మర్షి పత్రిజీగా ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ కార్యక్రమం? మరి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి మరి విజయవాడ మాస్టర్స్ ఉషా గారు, శైలజ గారు, కాశీ విశ్వేశ్వరి గారు, ఇందిరా గారు, వాళ్ళ నలుగురు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. రాము గారు బందర్,
రాము గారి టీం, అరుణ గారు, ఇంకా అక్కడ 6 పేర్లు ఉన్నాయి, అవి నాకు గుర్తులేవు. వాళ్ళ టీం మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. గాంధీ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. గాంధీ గారికి తప్పదు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మిత్రులకి కార్యక్రమం ఎలా ఉంది? మరి ఈ కార్యక్రమం ఇంత సాఫీగా జరగడానికి ముఖ్య కారణం లక్ష్మి గారు. లక్ష్మి గారి కోసం ఇట్రండి. లక్ష్మి గారు మొహమాట పడ్డట్టు కనిపిస్తారు, మళ్ళీ మైక్ పట్టుకుంటారు రేపు పొద్దున, మైక్ ఏమైపోయిద్దని భయం. ఏ లక్ష్మి గారు? మరి ఈరోజు ఇంత సాఫీగా జరగడానికి మనం భారీ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నా కానీ దానికి బ్యాక్ బోన్గా ఉంటూ విశేష సేవలు చేస్తూ ఆ కార్యక్రమం తీర్చిదిద్దే భాగంగా వంట సెక్షన్ కానీ మిగతా బోల్డ్ అనే సెక్షన్స్ కొన్నిటికి పరిజ్ఞానం ఉండాలి. ఏంటండి, ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంత పెద్ద కార్యక్రమాన్ని హ్యాండిల్ చేసే బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఇంత బ్యాలెన్స్గా ఇంత పెద్ద ప్రోగ్రాం నడిచింది అంటే ఆ ఎబిలిటీతో ఉండాలి. ఆవిడ ఉందంటే సరళంగా అట్లా వెళ్ళిపోయిద్ది. ఆవిడ ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మరి మళ్ళీ కలుద్దామా? శంకర్రావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు 108 ధ్యాన గ్రామాలు, 108 పిరమిడ్స్ అనే సంకల్పంతో కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. మరి జనరల్గా ఇక్కడ విశేషంగా ఒక 24 ఊళ్ళలో క్లాసులు పెట్టి స్టార్ట్ చేద్దామనుకున్నాం. కానీ ప్రస్తుతం వేరే బిజీలో ఉన్నాం. అదేంటండి, పత్రిజీ ధ్యాన మహాయాగం. మరి ఆ విశేష పిఎస్ఎస్ఎం యొక్క పండుగలో భాగంగా విశేషంగా ఆహ్వానిస్తూ ఈ 2 నెలలు తిరుగుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇంకా విశేషంగా అందరినీ కలిసి పసందుగా సెలబ్రేట్ చేసుకుంటూ కార్యక్రమాన్ని అక్కడికి ఆహ్వానించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. అడ్వాన్స్డ్ గ్రాండ్ సెలబ్రేషన్ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం. మరి పత్రి సార్ అన్నారు, ఏమన్నారంటే మన భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అయ్యారు. అది మనం చేస్తున్న ధ్యాన సేవనో లేదంటే శాకాహార సేవనో దాని యొక్క ఫలితమే ఆయన రావడం జరిగిందన్నారు. అటువంటి మహానుభావుడి వల్ల ఏమొచ్చిందంటే ఇంటర్నేషనల్ యోగా డే అది వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే వరల్డ్ మెడిటేషన్ డే అనేది రావడం జరిగింది. రాబో కాలంలో మనము యోగా డే సందర్భంగా విశేషమైన మోటివేషన్లో భాగంగా మన ఏపీలో మొన్న ఎంత కార్యక్రమాలు చేశారు మన సీఎం గారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో విశేషంగా యోగా నేర్పించి దాన్ని అద్భుతంగా తీసుకెళ్లారు. రాబో కాలంలో మన ఇండియన్ కరికులంలో, స్టడీస్ కరికులంలో, ఆఫీస్ కరికులంలో ప్రతి ఒక్కరూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేసేటట్లు గవర్నమెంట్ రూల్ పాస్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరికి నిద్ర సహజం, ప్రతి ఒక్కరికి శ్వాస సహజం. ప్రతి ఒక్కరికి నిద్ర శ్వాస కన్నా 1,00,000 రెట్లు అవసరం ధ్యానం. అంతేనా కదా? శాస్త్రీయంగా దీన్ని ఎప్పుడైతే తీసుకెళ్తామో రాబో కాలంలో ఇలాగా మనం ఇలా చేయడమే కాకుండా ప్రతి స్కూల్లో క్లాస్ మనం వెళ్ళి చెప్తాం. తర్వాత ప్రతి స్కూల్లో మెడిటేషన్ టీచర్ రావాలి. ప్రయత్నిద్దామా? దాంట్లో భాగంగా విశేష ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్ కూడా అప్పచెప్తున్నారు. వాటి ఫలితమే ఈ యోగా డే, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. బుద్ధా సిఓ అనే కార్యక్రమం ఢిల్లీలో పెట్టారు లాస్ట్ ఇయర్. మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ప్రైమ్ మినిస్టర్ ట్రై చేస్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు. రాబో కాలంలో ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి ఆయన ధ్యానాన్ని తీసుకెళ్తున్న ఈ సిచ్యువేషన్లో మన ధ్యానాన్ని కూడా గట్టిగా తీసుకెళ్లేటట్లు రాబో కాలంలో కర్తాలకు కూడా మన సీఎంని పిఎంని ఆహ్వానించుకొని ఆ ప్రాంగణాన్ని విశ్వవ్యాప్తంగా చేయాలనమే మన సంకల్పం. దాంట్లో భాగంగా శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ ఎదురుగా నిర్వహించుకోబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం లక్షలాది మందితో నిర్వహించుకోబోయే ఈ కార్యక్రమం మరింతగా ఇంకా మహోన్నతంగా ఈ ఇయర్ తీర్చిదిద్దుతున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా
50% ఎక్కువగా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ మన బంధుమిత్రులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళని ప్రతి ఒక్కరిని మన ఇంటి కార్యక్రమంగా ఆహ్వానించుకొని సెలబ్రేట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జరిగింది. తర్వాత 1000 మందితో 500 మందితో ప్రతి నెల పౌర్ణమికి విజయవాడ, మన జిల్లా, ఎన్నో జిల్లాల వాళ్ళకి ఇది పరిచయమే. చేసుకుందామా గాంధీ గారు? ఓకే ఫ్రెండ్స్, మరి శివ గారు అయితే సంకల్పం పెట్టుకున్నారు. మరి ఒక సామెత ఉంటుంది కదా, ఇల్లు అలగ్గానే పండగ కాదు. మరి ఆయన సంకల్పం నెరవేరాలంటే మనందరం సహకరించాలి. అంటే మన ప్రాంతాల్లో, మన ప్లేసెస్లో, మన గ్రామాలలో కానీ మనం క్లాసెస్ పెట్టుకుంటే 41 డేస్ ముందుకు వస్తే, మనందరం ముందుకు వస్తే మరి సార్ లాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఇది పత్రిజీ గారి సంకల్పం అండి, శివ గారి సంకల్పం కాదు. మరి శివ గారు సంకల్పం పెట్టుకున్నారు అంటే దానికి ఇన్స్పిరేషను పత్రి గారు ఇచ్చినటువంటి మోటివేషన్ అది మనందరి సంకల్పంగా మనం మార్చుకోవాలి. శివ గారికి పట్టిందంటే ఎవరు ఏమీ చేసేది లేదు. ఆయారాం గయారాం, రాముడు ఏం చేశాడంటే వచ్చాడు వెళ్ళాడు, ఇదే. వచ్చాము క్లాసులో వ్యూరు వచ్చాము, విన్నాము, వెళ్ళామని కాకుండా మన వంతుగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శివ గారు సిద్ధంగా ఉన్నారు, అలాంటి గ్రేట్ మాస్టరు. మరి మన ముందుకు వచ్చి నేను చేస్తాను మీరు రండి అన్నప్పుడు మనం ఆయనకి చేయూతగా నిలిచి మరి అన్ని గ్రామాలని ధ్యానమయం చేద్దాం. ఇదేం పెద్ద కష్టమేం కాదు. కొంత సమయం మనం కేటాయించుకుందాం దీనికి. గుడి ఉంది, బడి ఉంటుంది ప్రతి ఊర్లో. ఆ గుడిలోనో బడిలోనో ధ్యానం చెప్పడం, ఇంకేం వేరే ఏం లేదు. ఏం చేస్తాం, చేసేది ఏం లేదు మనం. కాబట్టి దయచేసి అందరం ఆ సంకల్పాన్ని త్వరలోనే నెరవేర్చుకుందాం. ఇది జరిగింది, జరిగిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మన గ్రేట్ మాస్టర్ శివకృష్ణ గారు ఒక అద్భుతమైన సంకల్పాన్ని పెట్టడం జరిగింది. 108 సెంటర్స్లో 108 పిరమిడ్లు రావాలి, అద్భుతంగా ధ్యాన ప్రచారం అయ్యి, మన గురుగారి లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో భాగంగా మరి మన శివ మాస్టర్ గారు సంకల్పం చేయడం జరిగింది పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో. ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరూ కూడా ఇది గొప్ప యజ్ఞం. ఈ యజ్ఞంలో మనవంతుగా మనందరూ కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా మనందరం సీరియస్ తీసుకుంటే ఖచ్చితంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అయి తీరుతుంది మిత్రులారా. గట్టిగా చప్పట్లు కొట్టి శివ మాస్టర్ గారిని మనం గట్టిగా అభినందిద్దాం. ఇటువంటి సంకల్పాలు మామూలు వాళ్ళు చేయలేరు. మనం ఒక సెంటర్ రన్ చేయడానికి నానా తెప్పలు పడతాం. 10 మంది మాస్టర్లు తీసుకొచ్చి క్లాసులు పెట్టాలంటేనే తడువుకుంటూ ఉంటాం. మరి 108 సెంటర్స్లో 108 పిరమిడ్లు రావాలని ఒక గొప్ప సంకల్పం అంటే మామూలు వాళ్ళకి రాదు అది. కాబట్టి అది వచ్చింది ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి మనం అందరం కూడా బాధ్యత తీసుకొని ఈ గొప్ప ధ్యాన యజ్ఞంలో మనందరూ కూడా భాగస్వాములై మరి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులు మనందరం పొందాలంటే మరి దీన్ని గట్టిగా మనందరూ కూడా పెద్ద స్థాయిలో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉందని చెప్పేసి నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఉదయం నుంచి చాలా అద్భుతంగా సదానందగిరి గారు, మరి జక్కారావు గారు, వెల్లపూడి లక్ష్మణరావు గారు, ఇటువంటి మహాయోగులందరూ కూడా మంచి మంచి సందేశాలు ఇచ్చారు. మీ అందరూ కూడా మంచి ఆత్మజ్ఞానాన్ని పంచారు. కాబట్టి మనందరూ కూడా దానిలో భాగంగా ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే, మీకు కృష్ణా జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జిగా ఉన్నందుకు ఈ పిఎంసి ఛానల్ కూడా మన వంతు బాధ్యతగా మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఎందుకంటే ఒకరోజు యజ్ఞం, 2 రోజుల యజ్ఞానికి మనం ఎన్నో ఇబ్బందులు పడతాం. మరి అటువంటిది 24 గంటలు ప్రతి క్షణం సత్యదర్శనం పేరు మీద ఈ అద్భుతమైనటువంటి ధ్యాన ఆత్మజ్ఞాన యజ్ఞం, శాకాహార యజ్ఞం, పిరమిడ్ యజ్ఞం నిరంతరం దేశ విదేశాల ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన యజ్ఞం జరుగుతుంది మిత్రులారా. మరి వీటన్నిటి కూడా ఆర్థిక సహకారం కావాల్సిన అవసరం ఉంది. మరి మీ వంతుగా ప్రతి ధ్యాని, మీకు తెలిసిన బంధువులు, మీరు కానీ మీ చుట్టాలు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం తలా 100 రూపాయల దగ్గర నుంచి ఈసీఎస్ ద్వారా మనం సపోర్ట్ చేయగలిగితే నెలకు 200 మినిమం అక్కడి నుంచి ఈసీఎస్ ద్వారా మనం సపోర్ట్ చేయగలిగితే ఈ గొప్ప యజ్ఞానికి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మిత్రులారు. అట్లాగే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సత్యాన్ని మనం పంచాలంటే ఇది పత్రిజీ గారు పెట్టిన దివ్య సంకల్పం కాబట్టి దీంట్లో ఎటువంటి యాడ్లు లేకుండా ప్రతి క్షణం సత్యాన్ని పంచే గొప్ప ఆధ్యాత్మిక ఛానల్ని, మన ఛానల్ మనందరూ కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, ఈ గొప్ప యజ్ఞంలో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మరి
పత్రిజీ గారి కళలు అన్నటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లో భాగంగా మన పిఎంసి ఛానల్ కూడా మనం నిలబెట్టుకుంటే రాబోయే రోజులు కూడా ఈ అద్భుతమైన ఛానల్ ద్వారా మరి దేశ విదేశాల్లో అద్భుతమైన ధ్యానం, ఆత్మజ్ఞానం, శాకాహారం, పిరమిడ్ శక్తి అంతా కూడా అందుతుంది. కాబట్టి ఈ ఛానల్ కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంచిన అవకాశం కల్పించిన పత్రిజీ గారికి, శివ మాస్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన ఆత్మబంధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.